ఒకప్పుడు ప్రజాసేవ, ఇప్పుడు రాజకీయం. ఈ కలియుగంలో రాజకీయాలకు మరో పేరే ప్రజాసేవ. సారీ ప్రజాసేవ అనే ముసుగు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నిజమండి, నన్ను నమ్మండి. నిన్నో మొన్నో కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తి, అదే మీ భాషలో ప్రజాసేవ చేస్తాని కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తి 50 లక్షల విలువ చేసే ఫార్చునర్ కార్ ఎలా కొనగలుగుతున్నాడు? మొదటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తన పదవీ కాలం పూర్తయ్యేసరికి తన పేరు మీద, తన బంధువుల పేరు మీద 100 కోట్ల ఆస్తులు ఎలా కొనగలుగుతున్నాడు? ప్రతి ఎలక్షన్లోనూ నిజాయితీగా ఓటు వేస్తూ ఇంకా ఈఎంఐలు కడుతూనే పేదవాడిగా మిగిలిపోతున్న ఓటర్ ఎప్పుడైనా దీని గురించి ఆలోచించాడా? సోకాల్డ్ ఈ కలియుగ ప్రజాసేవ అలియాస్ ఈ రాజకీయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నమే ఈ రెడ్ పాలిటిక్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో క్షణక్షణం మారుతున్న రాజకీయ పరిణామాలు, పోకడలు, నాయకుల ఎత్తుగడలు ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా ఒక ఓటర్కి తెలియజేసే ప్రయత్నమే ఈ రెడ్ పాలిటిక్స్. డోంట్ మిస్ టు వాచ్ రెడ్ పాలిటిక్స్ ఇఫ్ యు లవ్ పాలిటిక్స్.